M1 న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత మైక్రో ఆర్టిస్ట్ శ్రీ రామోజు జయకుమార్ ఆరణీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెన్సిల్ మొనను దీపపు ప్రమిదల చెక్కి అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ చీకట్లను చీల్చుకుంటూ అందరి జీవితాల్లో వెలుగుని నింపేదే కార్తీక దీపమని, పవిత్రమైన ఈ కార్తీక మాసంలో గుళ్ళు గోపురాలు సందర్శించే సమయంలో భక్తులు ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా సంయమనం పాటిస్తూ తమ భక్తిని చాటుకోవాలని భక్తులకు జయకుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే భక్తుల ఆయుష్ ఆరిపోకుండా ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్లు జయకుమార్ తెలిపారు. నేను శ్రీరామోజు జయకుమార్, మైక్రో ఆర్టిస్ట్, వరంగల్ జిల్లా నర్సంపేట. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెన్సిల్ మొనపైన కార్తీక దీపాన్ని చెక్కి అందులో సూక్ష్మమైన పత్తిని వేసి వెలిగించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్తీక మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో భక్తులంతా కూడా నదీ స్నానాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులంతా గుళ్ళు గోపురాలు సందర్శిస్తూ తమ ఇష్టదైవాన్ని కొలుస్తుంటారు. ఈ క్రమంలో మొన్న జరిగిన తొక్కిసలాటలో కొంతమంది భక్తులు కాలం చేయడం చాలా బాధాకరం అనిపించింది. భక్తులంతా కూడా సంయమనం పాటించి వాళ్ళు తమ దైవ దర్శనాన్ని పూర్తి చేసుకోవాలి. అలాగే ఆ భగవంతుడు కూడా భక్తుల ఆయుష్ను ఆర్పివేయకుండా పిల్ల పాపలను అందరినీ కూడా ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా భక్తులకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.